హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిల్డ్ గర్ల్ బ్లాగ్స్. ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే, మనం ఫెస్టివల్స్కి కానీ దీపావళికి కానీ మనం దీపాలు అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో వాటిని ప్రమిదలన్నీ మనం ఎప్పటికప్పుడు కొంటూ ఉంటాం కదా, ఎందుకంటే పాతబడిపోతూ ఉంటాయి అండ్ నల్లగా అయిపోతూ ఉంటాయి. సో వాటిని మళ్ళీ మనం రీయూజ్ ఎలా చేసుకోవాలి అండ్ వాటికి మళ్ళీ పెయింటింగ్ వేసి కలర్ఫుల్గా ఎలా తయారు చేసుకోవాలి అండ్ ఎలాంటి పెయింటింగ్ వేసుకోవాలి అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తానండి ఇందులో. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, ఫస్ట్ మీ దగ్గర ఉన్న ప్లెయిన్ ప్రమిదలు ఉంటాయి కదండి, అవి తీసుకోవాలి. సో ఇక్కడ నా దగ్గర ఏమున్నాయంటే, లాస్ట్ ఇయర్వి అంతకు ముందువి వాడిన ప్రమిదలు అనేవి ఉన్నాయండి. సో నా దగ్గర ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఉన్నాయన్నమాట. మాకు ఒక పిట్టగోడ అని ఉంటుంది పైన ఫ్లోర్లో. సో మేమేంటంటే దాని మీద అన్ని చిన్న చిన్న ప్రమిదలని ఎప్పుడు పెడుతూ ఉంటాం. సో ఈసారి ఏంటంటే, నేను దీనికి కలర్ఫుల్గా మనం చేద్దాము అండ్ బాగా డెకరేట్ చేసుకుందాము అని నేను దీనికి పెయింటింగ్ వేద్దామని అనుకున్నానండి. సో ఇట్లాంటివి మీ దగ్గర కొత్తవి ఉన్నా పర్వాలేదండి, వాటికి కూడా ఇట్లా పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎలాంటి పెయింటింగ్ వాడుతున్నాను అంటే, మా దగ్గర బర్జర్ వాళ్ళవి అండ్ ఏషియన్ వాళ్ళవి అంతకుముందు నేను ఆల్రెడీ మేకింగ్ పాట్స్ అనేవి ఎలా తయారు చేయాలో చూపించాను కదండి, ఆ వీడియోలో యూజ్ చేశాను కదా కలర్స్ అనేవి. సో ఆ కలర్స్ నేను దీనికి కూడా యూజ్ చేస్తున్నానండి. సో ఇవే కలర్స్ నేను వాల్కి కూడా యూజ్ చేశాను, నేను డిజైనింగ్ కూడా చేశాను కదా, వాల్ కేర్ వాల్ పుట్టి డిజైన్స్ అనేవి. సో వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడొచ్చు. సో వాటికి యూజ్ చేసిన పెయింటింగ్స్ నేను దీనికి కూడా యూజ్ చేస్తున్నానండి, దియాస్కి. సో ఇవి నార్మల్గా మనం వాల్ కేర్ వాల్ పుట్టి డిజైన్స్కి యూజ్ చేసినప్పుడు అండ్ నార్మల్గా వాల్కి యూజ్ చేస్తామండి ఇట్లాంటి పెయింటింగ్స్ అనేవి. సో ఈ పెయింటింగ్స్ లేని వాళ్ళు నార్మల్గా మీరు అక్రిలిక్ పెయింటింగ్స్ కానీ, నార్మల్గా వాటర్ కలర్స్ కానీ ఎలాంటివి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఎప్పటికప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ పెయింటింగ్ అనేది వేసుకుంటూ ఉండొచ్చు అండి. సో ఇవి ఏంటంటే ఎమల్షన్స్ అంటారండి నేను వేసే వాటిని. సో ఈ ఎమల్షన్స్ అనేవి నార్మల్గా ఇట్లాంటి మట్టి వాటికి అండ్ వాల్స్కి, ఇట్లా సిమెంట్ వాటికి యూస్ చేస్తూ ఉంటాం. ఉంటాయండి, కలర్ కోడ్ చెప్తే వాళ్ళు అది మిగతారనమాట. అండ్ ఎమల్షన్స్ కాదండి, మీకు ఎనామిల్ పెయింట్స్ అన్నా కూడా అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఎనామిల్ పెయింట్స్ అనేవి మనం ఐరన్కి యూస్ చేస్తాం అనమాట. మనం తలుపులు కిటికీలకి రాడ్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి యూస్ చేస్తాం. ఎమల్షన్స్ కూడా వీటికి వేసుకోవచ్చు అండి. మళ్ళీ ఎప్పటికప్పుడు ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఇవి కలర్స్ అనేవి మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. నా దగ్గర అయితే ఇవి చాలా కలర్స్ ఉన్నాయండి, మీకు అంతకుముందు ఉన్న వీడియోస్లో ఆల్రెడీ చూపించాను కదా. సో నా దగ్గర ఉన్న కలర్స్ కాంబినేషన్స్ బట్టి నేను ఇక్కడ దియాస్కి ఒక్కొక్క దానికి ఒక కలర్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను 3 ప్రమిదలకి ఇట్లా కలరింగ్ అనేది సేమ్గా ఇచ్చానండి. తర్వాత నా దగ్గర ఇంకా ప్రమిదలు ఉన్నాయి కాబట్టి అండ్ ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీ ఇష్టం అండి, మీరు ఇంకా తెచ్చుకున్న కలర్లో కొంచెం వైట్ కలుపుకొని లైట్ పింక్, డార్క్ పింక్ అట్లా మిక్స్ చేసుకుని కలర్గా చేసుకోవచ్చు. ఒక కలర్తోనే 2-3 కాంబినేషన్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 3rd కలర్ అండ్ కూడా వేసేసాను, పింక్, ఎల్లో, స్కై బ్లూ. ఇట్లా మీరు మంచి కలర్స్ అనేవి పిక్ చేసుకోండి. సో ఏంటంటే చాలా కలర్ఫుల్గా ఉంటే అండ్ బ్రైట్గా ఉండే కలర్స్ అనేవి మీరు పిక్ చేసుకోవడం వల్ల మనం దీపాలు అనేది వెలిగించుకున్నప్పుడు చాలా బ్రైట్గా కనిపిస్తాయండి. అండ్ వీటికి కింద బాటమ్ మీకు ఇంకా కొంచెం పెద్ద ప్రమిదలు అయితే ఇంకొంచెం మీరు డిజైనింగ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు చిన్న చిన్న ప్రమిదలే కాబట్టి మేము ఇంకా బాటంలో ఏం వేసుకోవట్లేదండి. అంచునైతే ఇంకా మీరు వేరే కలర్స్ అనేవి హైలైట్ చేసుకోవచ్చు. గోల్డ్ కాంబినేషన్లో కూడా ట్రై చేయొచ్చు అండ్ సిల్వర్ కూడా ట్రై చేసుకోవచ్చు అండి. సో ఇట్లా నేను 4th కలర్ కూడా తీసుకుని ఇట్లా పెయింటింగ్ అనేది వేసేసుకుంటున్నానండి. మీకు ఎంతోసేపు పట్టదు ఇలాంటి పెయింటింగ్స్ అనేది వేసుకోవడానికి. అండ్ ఇవి త్వరగా డ్రై అయిపోతాయండి, అరౌండ్ 15 నుంచి హాఫ్ అన్ అవర్ లోపు మీకు పూర్తిగా కంప్లీట్గా డ్రై అయిపోతాయి. మీరు ఆ రోజుకి కూడా వేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఎమల్షన్ అనేవి క్విక్గా డ్రై అయిపోతాయండి. అండ్ ఇవి వాటర్ బేస్డ్ కాబట్టి మీరు క్లీనింగ్ కూడా కింద వేసుకునే చోట కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే ఏదైనా మ్యాట్ వేసుకుంటే ఇంకా పర్వాలేదండి. సో ఇక్కడ నేనేం మ్యాట్ వేసుకోలేదు, ఎందుకంటే ఇవి వాటర్ బేస్డే అండి, నెమ్మదిగా మనం కడుక్కుంటే ఈజీగానే పోతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను అన్నిటికీ 1 by 1 నేను సింగిల్ కోటే వేసుకుంటున్నానండి. ఇక్కడ డబుల్ కోట్ అనేది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పెయింటింగ్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే, మనం ఈ పెయింటింగ్స్ వేసినప్పుడు ఎప్పుడైనా మనం దియాస్ అనేది యూజ్ చేసుకున్నప్పుడు అంటే ఆయిల్ వేసినప్పుడు మనకి దియాస్ అనేది ఎక్కువసేపు వెలుగుతాయి. ఎందుకంటే ఈ పెయింటింగ్ వేయటం వల్ల ఒక లేయర్ అనేది ఆ దియాస్ మీద ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది
ప్రమిదలు ఎక్కువగా పీల్చుకోవు. మనం ఎప్పుడైనా కొత్త ప్రమిదలు తెచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, జస్ట్ ఒక 2 hours కానీ 3 hours కానీ ఆ ప్రమిదలని నీళ్ళలో నానబెడతాం. ఎందుకు అంటే ఆ ప్రమిదలలోకి ఎప్పుడైతే ఆయిల్ అనేది వేస్తామో అవి త్వరగా పీల్చేసుకుంటాయి. సో అందుకని చెప్పి నీళ్ళలో వేస్తూ ఉంటాం. కానీ ఇవి మనం పెయింటింగ్ వేయటం వల్ల ఆయిల్ అనేది కూడా మనకి ఎక్కువగా పీల్చుకోదు. సో ప్రమిదలు అనేది ఎక్కువసేపు మనకి వెలుగుతూ ఉంటాయి. సో చూసారు కదా, పెయింటింగ్ అనేది అప్పటికప్పుడు ఆరిపోయిందండి అరౌండ్ 1/2 hourలోనే. సో మేము ఇట్లా ఆయిల్ అనేది ఫిల్ చేసుకుంటాం. సో ఇట్లా ఆయిల్ పోయడం వల్ల కూడా మనకేంటంటే ఎక్కువగా పీల్చుకోదు. సో సింగిల్ కోటే వేసాను కాబట్టి మీకు కొంచెం లైట్గా అనిపించవచ్చండి. బట్ మనకి ప్రమిదలు వెలిగించినప్పుడు చాలా గ్లో అనేది వచ్చాయండి ప్రమిదలకి. అండ్ చూస్తున్నారు కదా, పాత ప్రమిదలకైతే మీకు ఒక కోటింగ్ అనేది సరిపోతుందండి. కొత్త వాటికైనా ఒక కోటింగ్ సరిపోతుంది. ఇంకెవరన్నా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2 coatings వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. పెయింటింగ్ అనేది బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదండి, ఆయిల్ అనేది ఫిల్ చేసుకుంటున్నాము. అండ్ ఆయిల్ అనేది 2 times ఫిల్ చేసుకోండి, ఒక్కసారి కాదు. ఒకసారి వెలుగుతున్నప్పుడు, ఒకసారి వెలిగించక ముందు 2 times అనేది మనం ప్రమిద అనేది ఆయిల్ అనేది ఫిల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఒత్తులను కూడా మీరు వేసే ముందే ఒక 1/2 hour కానీ 1 hour కానీ మీరు నూనెలో నానబెట్టుకుని వెలిగించుకోవడం వల్ల అవి ఇంకా బ్రైట్గా వెలుగుతాయండి. వెలిగించుకునేటప్పుడు కూడా కొంచెం త్వరగా వెలుగుతాయండి. అండ్ చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా నేను అరేంజ్ చేశాను. అండ్ నార్మల్ ప్రమిదల కంటే ఇట్లా కలర్ఫుల్ ప్రమిదలకి లుక్ చాలా బాగుంటుందండి. అండ్ ఈవెన్ మీరు ఎక్కడన్నా పిట్టగోళ్ళ మీద కానీ, ఎక్కడన్నా మీరు కింద కానీ ఎక్కడన్నా అరేంజ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట చూడటానికి కూడా. మీరే చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి ప్రమిదలు అనేవి. నార్మల్ ప్రమిదల కంటే ఇవే బాగున్నాయి నన్ను అడిగితే మాత్రం. మీ దగ్గర ఉన్న ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి యూజ్ చేయటం వల్ల మీకు ఇంకా అట్రాక్టివ్గా చేసుకోవచ్చండి దివాళీ డెకరేషన్స్ అనేవి. ఇంకా నార్మల్గా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంకా మీరు చాలామంది ఈ మంత్ అంతా వెలిగించుకుంటూ ఉంటారు కదండి ఈవినింగ్ టైమ్స్. సో ఈ మంత్ అంతా మీరు ఇట్లా కలర్ఫుల్గా దీపాలు అనేది వెలిగించుకోండి. అండ్ చాలా బాగుంటుంది చూడటానికి కూడా. అండ్ మీరే చూస్తున్నారు కదా, ఇంతకుముందు దీపాలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు దీపాలు ఎలా ఉన్నాయో. ఇలాంటి డిఐవైస్ అనేవి నా ఛానల్లో చాలా పెట్టున్నానండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చెక్ చేయండి. అండ్ వాటర్ క్యాండిల్స్లో కూడా నేను 2-3 types ఆఫ్ వెరైటీస్ అనేది పెట్టున్నాను. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో నేను పెడతానండి వాటికి సంబంధించిన లింక్స్ అనేవి. ఆ లింక్స్లో ఒకసారి మీరు చూడండి. అండ్ చాలా బాగున్నాయి అవి కూడా మేము డెకరేట్ చేసామండి దివాళీ రోజు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అండ్ ఇది కార్తీక మాసం స్పెషల్ కాబట్టి ఈ కార్తీక మాసం అంతా మనం ఇట్లా దీపాలని డెకరేట్ చేసుకోవచ్చు ఇలా సింపుల్ వేలో ఇంట్లోనే. అండ్ చూస్తున్నారు కదండి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.